హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఎస్ఎస్సి నుండి ఇప్పుడే విడుదలైన సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎవ్రీ ఇయర్ కూడా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్ఎస్సి సిజిఎల్, ఇంటర్మీడియట్ ఆర్ 10+2 క్వాలిఫికేషన్తో సిహెచ్ఎస్ఎల్, ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకి ఎంటీఎస్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా విడుదలవుతూ అయితే ఉంటాయి. ఓకే, ఇక సిజిఎల్ నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైంది. ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ చూసుకున్నట్లయితే ఇది మనకి 23rd జూన్ అయితే అప్డేట్ చేశారు. సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఈరోజు అంటే జూన్ 23rd నుండి ఆల్రెడీ అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు జూలై 18వ తారీఖు లోపల ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. టైర్ 1 ఎగ్జామ్ అనేది మీకు సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 18 దాకా కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఫిబ్రవరి మార్చ్ మంత్లో అయితే కండక్ట్ చేస్తారు. మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఫిలప్కి సంబంధించి ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, దానికి కాల్ చేసి మీరు అయితే క్లారిఫై చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయంటే లోవర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలు ఉంటాయి. ఇవి లెవెల్ 2 కిందకైతే వస్తాయి. 19,900 పే స్కేల్ ఉంటుంది. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, అలవెన్సెస్ అవన్నీ కూడా యాడ్ అయ్యే శాలరీ వస్తుంది. ఇదే ఫైనల్ కాదు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ లెవెల్ 4 ఉంటుంది. లెవెల్ 4 వచ్చేసరికి 25,500 బేసిక్ ఉంటుంది. అలాగే దీంట్లో కొన్ని వచ్చేసరికి లెవెల్ 5 ఉంటాయి, 29,200. వీటికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా యాడ్ అయ్యే శాలరీ వస్తుంది. ఇది ఫైనల్ కాదు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఉంటుంది. ఇది లెవెల్ 4 కింద వస్తుంది. దీనికి కూడా 25,500 శాలరీ అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి జాబ్స్ అనేవి అయితే డివైడ్ చేస్తారు. టోటల్గా 3,131 ఖాళీలు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవి 22 వేకెన్సీస్. ఇవి ఫర్దర్గా మనకి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అలాగే మనకి పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళు ఏ పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారో అన్నది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి పీడబ్ల్యూ వాళ్ళు ఉంటే చూసుకోండి. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఏజ్ అనేది 1/1/2026 నాటికి ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫ్యూచర్ డేట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, గమనించండి. ఈ డేట్ నాటికి ఎగ్జాక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనుక మీకు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, 18 నుండి 27 సంవత్సరాల లోపు ఏజ్ అనేది ఈ డేట్ నాటికి మీకు ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా కూడా ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక్కరోజు ఎక్స్ట్రా ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. మీరు ఎస్సీ ఎస్టీ అయితే 27+5, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 27+3, పీడబ్ల్యూ అయితే 27+10 దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీకు ఇంటర్మీడియట్ లేదా 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి ఉద్యోగాలకైతే అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ గ్రేడ్ ఏ, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ డిపార్ట్మెంట్లో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్కి మాత్రం ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ ఉంది. కాకపోతే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా చదివి ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, మిగతా వాటికి మాత్రం ఎనీ ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు మిగతా ఉద్యోగాలన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం ఈ పోస్ట్కి మాత్రమే ఇంటర్ సైన్స్ స్ట్రీమ్, మ్యాథమెటిక్స్ అయితే చదివి ఉండాల్సి అయితే ఉంటుంది. అప్లై చేయడానికి 100 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలి. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు మాత్రం 100 రూపీస్ అనేది అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి సదరన్ రీజియన్కి సంబంధించి మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే మనకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరిలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇందులో టైర్ 1లో ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారో. తలా 25 ప్రశ్నలు అయితే అడుగుతారో. ఒక్క ప్రశ్నకి 2 మార్కులు, 50 మార్కులు అయితే ఉంటాయి. అంటే 200 మార్కులకి పరీక్ష ఉంటుంది. 60 నిమిషాల పాటు పరీక్షా సమయం అయితే ఉంటుంది. ఎవరైతే స్క్రైబ్తో ఎగ్జామ్ రాస్తారో పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 80 నిమిషాల పాటు పరీక్షా సమయం అయితే ఉంటుంది. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అనేది 0.50 ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ క్వశ్చన్కి 2 మార్కులు కాబట్టి 0.50 అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇంగ్లీష్, హిందీ అండ్ ఎనీ లాంగ్వేజ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్లో మీకు అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే టైర్ 2 వచ్చేసరికి మ్యాథ్స్, రీజనింగ్, అలాగే ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ మీద, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ మీద కూడా ప్రశ్నలు అయితే అడుగుతారు. అలాగే స్కిల్ టెస్ట్ అనేది కూడా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే టైపింగ్ టెస్ట్ కానీ, ఓకే, మనకి ఇటువంటి టెస్ట్లు అనేవి అయితే మీకు కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్నిటికి అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇదైతే గమనించండి. సో డీటెయిల్ సిలబస్ అనేది అయితే మనం సపరేట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీకు పేపర్ అనేది తెలుగులో కూడా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్, హిందీతో పాటుగా ఇక్కడ లాంగ్వేజ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అని ఇచ్చారు చూడండి. మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా పేపర్ అయితే ఉంటుంది. సిజిఎల్ తెలుగులో ఉండదు, కానీ ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ అయితే మనకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ అనేది అయితే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది కూడా మీకు అప్లికేషన్లో మనకి నోటిఫికేషన్లోనే స్క్రీన్ షాట్తో మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి క్లారిటీగా ఆ నోటిఫికేషన్ మొత్తం చదువుకున్న తర్వాత స్క్రీన్ షాట్స్ అనేవి గమనించి దాన్ని బట్టి మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ అయితే సర్వర్ ఇష్యూ ఉంది, సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. మీకు నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, ఒకసారి అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని మీరు సెర్చ్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. లేదా మనకి ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ప్రతి వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో చిన్న చిన్న అప్డేట్స్ అనేవి మీకు వీడియో రూపంలో తెలియజేయడం కష్టం కాబట్టి అప్డేట్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కానీ అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కూడా మీకు షార్ట్ నోటీస్ అనేది మార్నింగే మీకు అప్డేట్ చేయడం జరిగింది టెలిగ్రామ్లో. కాబట్టి ప్రతి వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఫాస్ట్గా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.